ఐదేళ్ల క్రితం వరకు కుటుంబ ఆర్థిక పరంగా జీవితంలో ముందుకు సాగి దురదృష్టం వెంటాడి కాలం కాటువేయడంతో తలక్రిందులైన రెహమాన్ జీవిత కథ ఇది. రెహమాన్ ఎవరూ లేని అనాథ కాదు. ఒకప్పుడు బాగా బ్రతికి విధిరాత వల్ల ఒంటరివాడయ్యాడు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతుంటే ఇంత బాగా చదువుకున్నవాడికి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందా అనిపించక మానదు. I am Rahman. I studied degree discontinued. After that I used to do my business. I was having lorries, so I used to do everything very well. When Corona came, I got lost in my business. ఒకప్పుడు లారీ బిజినెస్ చేసి బాగా బ్రతికిన రెహమాన్కి 2020వ సంవత్సరంలో కరోనాకి తోడు వ్యాపారంలో నష్టాల పాలయ్యాడు. వ్యాపార నిమిత్తం హైదరాబాదు వచ్చిన రెహమాన్ సెల్, బ్యాగ్, టాబ్లెట్స్ దొంగిలించడంతో ఆదుకునేవారు లేక అనారోగ్యం పాలై 5 ఏళ్లుగా హైదరాబాదులోనే రోడ్లపై జీవిస్తున్నాడు. దిక్కుమొక్కు లేని స్థితిలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఉన్న రెహమాన్ సల్మాన్కు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మనిచ్చి వారి కుటుంబీకులకు ఎలా అప్పగించింది? పూర్తి వివరాలలోకి వెళితే సెప్టెంబర్ 20న హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు ఉస్మానియా హాస్పిటల్లో దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న 5 అభాగ్యులను గుర్తించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. మేము అఫ్జల్గంజ్ పిఎస్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంకి తీసుకొచ్చాము ఒక 5 మెంబర్స్ని. అయితే ఇక్కడ మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వెయిటింగ్ హాల్లో ఒక 5 మెంబర్స్ కనిపించారు. 2 లేడీస్, 3 మగవాళ్ళు కనిపించారు. వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు సార్. వాళ్ళందరినీ లిఫ్టింగ్ చేసుకుని మెల్లగా బస్సు ఎక్కించి మాట్లాడించి మా ఇన్స్పెక్టర్ ద్వారా నుంచి మేము మాట్లాడి తెలుసుకుని ఇక్కడ ఉంది అని తెలుసుకుని అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము సార్ అమ్మా నాన్న అనాథాశ్రమంకి. మా ఇన్స్పెక్టర్ పేరు రవి నాయక్ సార్. అట్లనే మా ఎస్ఐ సార్ కూడా సపోర్ట్ చేశారు, సుభాష్ సార్ అని. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడికి తీసుకొచ్చాము. వీళ్ళని సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ మంచిగా చూసుకుంటారు, హెల్త్ కానీ అన్నీ మంచిగా ఉంటాయని ఇక్కడ తీసుకొచ్చాము సార్. మేము ఇంతకుముందు కూడా నేను ఒక లేడీని తీసుకొచ్చాను సార్. ఇక్కడ అన్నీ మంచిగా అనిపించింది నాకు, అందుకని ఇక్కడ మంచిగా చూసుకుంటారు అని మళ్ళీ నేను అమ్మా నాన్న అనాథాశ్రమంకి తీసుకొచ్చాను ఈ 5 మెంబర్స్ని. అందులో నడవలేని స్థితిలో కనిపిస్తున్న ఇతనే రెహమాన్ సల్మాన్. అఫ్జల్గంజ్ పోలీసులు రెహమాన్ సల్మాన్ను అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చినప్పటి నుండి రక్షణాలయంలోనే చికిత్స తీసుకుంటూ నెమ్మదిగా కోలుకున్నాడు. ఆరోగ్యం మెరుగుపడిన తరువాత రెహమాన్ తన కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా ఆశ్రమ సిబ్బంది వారికి సమాచారం అందించగా కర్ణాటకలోని బళ్ళారిలో ఉంటున్న రెహమాన్ బంధువులు అక్టోబరు 16న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు. తనను తీసుకువెళ్లేందుకు తనవాళ్లు వచ్చారని తెలియగానే తనను ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా దర్శించుకుని అర్చకుల ఆశీస్సులు తీసుకున్నాడు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాన్ శ్రీమతం గోత్రోద్భూస్యాం సర్వేషాం గోత్ర సర్వేణాం సకలగాయురార్ఘేశ్వరి పరమేశ్వర పరమేశ్వరానుగ్రహసిద్ధిర్దాశక్తి పుష్పూజామహం కరిష్యే. శివాయ నమః, ఈశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్ధిన్యే నమః, పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నీరాజనం కృత్వా అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరఘోరేభ్యో సర్వేభ్యో సర్వశర్వేభ్యః నమస్తే అస్తరుద్ధ్రరూపేభ్యః నీరాజనాం సందర్శయామి. మహాపుణ్యలింగేశ్వర స్వామియే నమో నమః.
శతమానంతం భవతి శతమైశ్వర్యం భవతిం దీర్ఘమాయుః పుణ్యలింగేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. కుటుంబీకులు రెహమాన్ సల్మాన్ను కలుసుకొని సంతోషంగా మంచి చెడులు మాట్లాడుకున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు ఆశ్రమానికి చేరుకున్న రెహమాన్ సల్మాన్ను చూసిన కుటుంబ సభ్యులు పంచుకున్న భావోద్వేగాలను వినండి. क्या करना हुआ अल्लाह के हाथ में हमारे पास क्या वो दिन नहीं लगेज चले जाओ टैबलेट सब लगेज में है. अच्छा नाम मालूम नहीं मुझे टैबलेट्स का. हाँ उसके पेपर रख लिए थे ना तुम्हें 1 से 2 टाइम में लगा के दिया तुमने वो पूरा बैग में है. पूरा बैग पूरा बैग ही छुटा डाला. ఈ సందర్భంగా రెహమాన్ సల్మాన్ మాట్లాడుతూ వ్యాపారం పని మీద హైదరాబాద్ రాగా తన లగేజీని దొంగలు దొంగిలించారని, ఏం చేయాలో తెలియని స్థితిలో రోడ్డున పడ్డానని, పోలీసుల దయతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సేవతో తాను పునర్జన్మ పొందానని చెప్పాడు. I'm Rahman. I studied degree discontinued. After that, I used to do my business. I was having lorries, so I used to do everything very well. When Corona came, I got lost in my business. After that, my wife, she just think over and she's upset. After that, I used to come here for business. My lorry was seized. So because of that, I came to Hyderabad. While I was traveling from Hyderabad to here, my luggage was stolen from some thieves. So after that, my tablets, everything was in the bag. My phone, everything was. So because of that, I didn't get the tablet. I can't do anything. Just it shivers like a fan. It goes on. Because of that, what I did, I was just sitting over there. Some police people came and asked me what is what. I was not having my food. Because of that, the shivering was more. After that, they sent me to Amma Nana Anath Ashram. So I stayed here for, I think so, from last 1 month. So right now I have called my friends. I told him like this. So one of my friend and my cousin came here. Just now I want to go out and want to live a good life. So just pray for me, sir. I studied in Bangalore itself. I am going to Bangalore. Native is Bangalore only. I am married in Goa. Because of that, I have to go for Bangalore now. After that, inshallah, everything will be alright, I think so. అనంతరం రెహమాన్ సల్మాన్ను తీసుకువెళుతున్నట్లు హామీ పత్రంపై సంతకం చేసి సంతోషంగా ఇంటికి తీసుకువెళ్లారు. ఇలా వివిధ కారణాల వల్ల రోడ్లపాలైన అభాగ్యులను పోలీసుల సహకారంతో, మానవతామూర్తుల అండతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతుంది. నిరాశ్రయులకు అండగా నిలిచే ఈ దైవసేవ నిరంతరం కొనసాగాలంటే దాతలైన మీ సహకారం ఎంతో అవసరం. రెహమాన్ సల్మాన్ ఆరోగ్యం పూర్తిగా నయమై తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము.